హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టోరీ ప్లే తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు ప్రవీణ్. ఈ వీడియోలో నేను హనుమాన్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి మొత్తం వీడియోని చూడండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక కథలోకి వెళ్తే, కథ స్టార్ట్ అవడంతోనే మైకేల్ అనే ఒక చిన్న పిల్లాన్ని చూపిస్తారు. మైకేల్ సూపర్ హీరో అవ్వాలని చెప్పి కోరికతో ఉంటాడు, కానీ తను సూపర్ మ్యాన్ లాగా లైఫ్ లో ఏం చేయలేకపోతూ ఉంటాడు. అప్పుడు మైకేల్ అమ్మ వచ్చి, సినిమాల్లో చూపించినట్లు మనుషులకు శక్తులు ఉండవు నాన్న, మంచి కోసం తన శక్తికి మించి ఫైట్ చేసేవాడే సూపర్ హీరో అని చెప్పి చెప్తుంది. ఆ మాటతో డిసప్పాయింట్ అయిన మైకేల్, సూపర్ మ్యాన్ కి బ్యాట్ మ్యాన్ కి అమ్మా నాన్నలు లేరు, అందుకే వాళ్ళని ఎవరు అడ్డుకోలేరు, వాళ్ళు సూపర్ హీరోలు అయ్యారు అని చెప్పి మైకేల్ తన అమ్మా నాన్నలను చంపేస్తాడు. కట్ చేస్తే మైకేల్ పెద్దవాడయ్యాక చిన్నప్పటి నుండి తన ఫ్రెండ్ అయిన సిరి ఇప్పుడు సైంటిస్ట్. సిరి తన పరిశోధనలతో పవర్ సూట్ ని క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఆ పవర్స్ ని యూజ్ చేసుకుంటూ డబ్బుల కోసం క్రైమ్స్ చేస్తూ ఉంటాడు. అయితే మైకేల్ కి పవర్ సూట్ లో కాదు, నా నరాల్లో ఉండాలి అని చెప్పి, అలాంటి పవర్ ఎక్కడుంటుందో తెలుసుకో అని చెప్పి సిరికి చెప్తూ ఉంటాడు. కట్ చేస్తే హనుమాన్ పుట్టి చిన్నతనంలో సూర్యుడిని పండనుకొని తినబోతూ ఉండగా ఇంద్రుడు హనుమంతుణ్ణి కాపాడే ప్రయత్నంలో హనుమాన్ పైకి తన ఆయుధాన్ని విసురుతాడు. ఆ ఆయుధం హనుమాన్ కి తాకి ఒక రక్తపు బొట్టు అంజనాద్రి అనే గ్రామానికి ఆనుకొని ప్రవహిస్తున్న నదిలో పడుతుంది. ముత్యపు చిప్పలో హనుమాన్ సూపర్ పవర్ఫుల్ గా నిక్షిప్తమై ఉన్నది అని చెప్పి చూపిస్తారు. కట్ చేస్తే అంజనాది గ్రామాన్ని చూపిస్తారు. ఆ గ్రామంలో హనుమంతు అనే ఇతను తన ఆయుధమైన గుల్లేరాతో కోతితో పోటీ పడి మామిడికాయలు కొడుతూ ఎంట్రీ ఇస్తాడు. ఆ కోతి పేరు కోటి. తర్వాత గ్రామంలో కాశీ అనే అతన్ని ఆ ఊరి పాలెగాడు గజపతి మనుషులు వచ్చి పన్ను కట్టమని బెదిరిస్తూ ఉంటారు. అప్పుడు కాశీకి ఫ్రెండ్ అయిన హనుమంతు వాళ్ళని కొట్టడానికి చూస్తాడు, కానీ వాళ్ళని కొట్టలేకపోతాడు. తిరిగి వాళ్ళే హనుమంతును కొట్టి కాశీ దగ్గర ఉన్న ఆవు దూడను లాక్కెళ్తారు. కానీ హనుమంతు వాళ్ళని కొట్టలేకపోయాడు, కానీ వాళ్ళ దగ్గర ఉన్న బంగారు చైన్ ని కొట్టేస్తాడు. ఇక్కడే తెలుస్తుంది హనుమంతు ఒక చిన్నపాటి దొంగ అని. తర్వాత హనుమంతు చిన్నప్పటి నుండి మీనాక్షి అనే అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి ఈ రోజు తన డాక్టర్ చదువులను ముగించుకొని అంజనాద్రికి వస్తుంది. మీనాక్షిని దూరంగా చూస్తూ హనుమంతు ప్రేమిస్తూ ఉంటాడు. తర్వాత హనుమంతు ఫ్యామిలీని చూపిస్తారు. హనుమంతుకు అమ్మా నాన్న ఎవరూ ఉండరు, అక్క అంజమ్మ ఉంటుంది. అయితే అంజమ్మకు ఎన్ని పెళ్లి సంబంధాలు వచ్చినా రిజెక్ట్ అవుతూ ఉంటాయి. దానికి సావిత్రినైతే ఎవరైనా చేసుకుంటారు, కానీ సూర్యకాంతంని ఎవరు చేసుకుంటారు అని చెప్పి హనుమంతు, ఎక్కువ మాట్లాడుకురోయి అన్నం కూడా పెట్టను అని చెప్పి అంజమ్మ ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటారు. అయితే తెలిసిన ముసలావిడ వచ్చి, నీ వల్లే నువ్వు చక్కగా ఉంటే దానికి ఎప్పుడో పెళ్ళయి ఉండేది అని చెప్పి హనుమంతుని అంటూ ఉంటే అంజమ్మ ముసలావిడిపై కసురుకుంటుంది. నా తమ్ముడితో అలా మాట్లాడకు అని చెప్తుంది. అయితే హనుమంతు దొంగ కదా, ఇంట్లో ఉన్న పోపుల డబ్బాలోంచి డబ్బులు కొట్టేద్దామని చూస్తాడు, కానీ ఆ డబ్బా మూత తెరవలేకపోతాడు. అంజమ్మనేమో ఈజీగా మూత తెరిచేస్తుంది. అప్పుడు హనుమంతు ఆ డబ్బాను గోడకు కొట్టి మూత తీసి దాంట్లోంచి డబ్బులు కొట్టేస్తాడు. అది అక్క అంజమ్మకు కూడా తెలిసిపోతుంది. అంజమ్మే కొబ్బరికాయల వ్యాపారం చేస్తూ ఇంటిని తమ్ముణ్ణి చూసుకుంటూ ఉంటుంది. తర్వాత ఊరికి పాలెగాడు అయిన గజపతి తనకు రావాల్సిన పన్నుల కోసం అమాయకులైన గ్రామస్తుల్లోంచి వాళ్ళు పన్ను చెల్లించలేకపోతే వారితో కుస్తీ ఫైట్ చేసి ఆ ఫైట్ లోనే వారిని చంపేసి మిగతా వాళ్ళకి భయం కలిగేలా చేస్తూ ఉంటాడు. అలాగే సింహాద్రి అనే అతన్ని కుస్తీలో గజపతి కొట్టి చంపేస్తూ ఉండగా మీనాక్షి వచ్చి ఆపుతుంది. ఇంకా ఇలాంటి దారుణాలేంటి, ఈ కాలంలో కూడా పాలెగాన్లు ఎందుకు, ఊర్లోకి ఎవరైనా బందుపోట్లు వస్తున్నారా, మరెందుకు వీళ్ళకు మనం పన్నులు చెల్లించాలి, ఇప్పుడు కావాల్సింది పాలెగాళ్ళు కాదు ఊరిని బాగు చేసే నాయకుడు అని చెప్పి జనాలందరికీ చెప్తుంది. ఆ జనాలందరూ కూడా మీనాక్షికి మద్దతు ఇస్తారు. మీనాక్షి సింహాద్రిని హాస్పిటల్లోకి పక్కూరికి తీసుకెళ్తుంది. అప్పుడు పాలెగాడు గజపతి, ఊరు మనకు ఎదురు తిరిగే లోపే మనం అంటే ఏంటో చూపించాలి అని చెప్పి మొత్తం ఊర్లో జనాల్ని కొట్టి వాళ్ళందరి దగ్గర పన్నులు వసూలు చేస్తూ దారుణంగా ప్రవర్తిస్తాడు. అప్పుడు జనాలంతా మమ్మల్ని కాపాడడానికి ఎవరు లేరా అని చెప్పి రాముణ్ణి మొక్కుతారు. అప్పుడే ఒక స్వామీజీ ఆ ఊరికి వస్తూ ఉన్నట్లుగా చూపిస్తారు. తర్వాత సమయం రాత్రి అవుతుంది. హాస్పిటల్ నుండి మీనాక్షి బస్సులో గ్రామానికి తిరిగి వస్తూ ఉంటుంది. అదే బస్సులో హనుమంతు, మీనా
మీనాక్షి కోసం తెచ్చిన పట్టీలను మీనాక్షికి తెలియకుండా మీనాక్షి కాళ్ళకి పెడుతూ ఉంటాడు. అప్పుడు మీనాక్షి చూస్తుంది. హనుమంతును అందరూ దొంగ దొంగ అని చెప్పి బస్సులోంచి తోసేస్తారు. మీనాక్షి కూడా ఊర్లో జనాలింకా మారలేదు అని చెప్పి చీప్ గా చూసేసరికి హనుమంతు బాధపడుతూ అడవి మార్గాన ఊర్లోకి నడుస్తూ వస్తూ ఉంటాడు. అయితే మీనాక్షి ఉన్న బస్సును అప్పుడే బందిపోట్లు అటాక్ చేస్తారు. బస్సులో అందరూ పారిపోతూ ఉంటారు. బందిపోట్లు జనాల్ని చంపేస్తూ ఉంటారు. మీనాక్షి పరిగెడుతూ ఉంటుంది. అదే అడవిలో ఉన్న హనుమంతుకి పులి కనిపిస్తుంది. ఆ పులిని చూసి భయపడి హనుమంతు పరుగు తీస్తాడు. ఒక చోటికి వెళ్ళాక హనుమంతుకి ఆడవాళ్ళ అరుపులు వినిపిస్తాయి. ఎవరో ప్రమాదంలో ఉన్నారు అని చెప్పి అర్థం అవుతుంది. అప్పుడు ఆ పులి మాయమవుతుంది. ఆ పులిగా వచ్చింది ఈ స్వామీజీయే. హనుమంతుకి దారి చూపిస్తాడు తర్వాత జరగబోయే దానికి. అప్పుడు హనుమంతు మీనాక్షిని బందిపోట్లు చంపడానికి చూస్తున్నారు అని చెప్పి గమనించి మీనాక్షిని కాపాడే ప్రయత్నంలో తను బలైపోతాడు. బందిపోట్లు హనుమంతుని పొడిచి ఆ కొండపై నుండి కిందికి తన్నేస్తారు. హనుమంతు చేతిలో మీనాక్షి చైన్ కూడా ఉంటుంది. ఆ చైన్ తో సహా హనుమంతు నదిలో పడిపోతాడు. నదిలో పడ్డాక చేతిలోని చైన్ చేయిజారి ఒక చోటికి వెళ్తుంది. ఆ చోటు హనుమాన్ రక్తం పడి ఒక సూపర్ పవర్ నిక్షిప్తమైన చోటు. అప్పుడు ఆ చైన్ తో పాటు ఆ సూపర్ పవర్ మనీని కూడా హనుమంతు పట్టుకుంటాడు. కట్ చేస్తే మీనాక్షి బాధపడుతూ ఉంటుంది. తనని కాపాడడానికి ప్రయత్నించి అతను బలయ్యాడు అని చెప్పి. కానీ ఇక్కడ మీనాక్షికి ఆ అతను హనుమంతుయే అని చెప్పి తెలియదు. ఎవరు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. అయితే నదిలోంచి హనుమంతు ఒడ్డుకు కొట్టుకొని వస్తాడు. చేతిలో మనీ ఉంటుంది. మీనాక్షి చైన్ కూడా ఉంటుంది. ఒడ్డుకు కొట్టుకు వచ్చిన హనుమంతును ఇంటికి తీసుకొస్తారు. నాటు వైద్యుడు వైద్యం చేసి కట్టుకడతాడు. నా ప్రయత్నం నేను చేశా, ఇక ఆ హనుమాన్ దయ అని చెప్పి వెళ్ళిపోతాడు. అక్క అంజమ్మ భయపడుతూ ఉంటుంది. ఫ్రెండ్ కాశీ మీనాక్షి డాక్టర్ కదా అని చెప్పి తనకు చెప్దామని మీనాక్షి దగ్గరికి వస్తాడు. అయితే ఇక్కడ హనుమంతు దగ్గరున్న మనీ మెరుస్తూ ఉంటుంది. హనుమంతు కళ్ళు తెరుస్తాడు. ఆ మనీని చూసి సూర్యకాంతికి ఎదురుగా పెట్టి ఆ మనీ ఏంటి అని చెప్పి చూస్తాడు. అప్పుడు ఆ మనీ నుండి ఒక కాంతి నేరుగా హనుమంతు కళ్ళలోకి చేరిన వెంటనే హనుమంతు పడుకున్న మంచం విరిగిపోతుంది. హనుమంతు కట్లు తొలగిపోతాయి. కత్తిపోట్లు మాయమవుతాయి. ఆశ్చర్యపోతాడు హనుమంతు. నాకేం కాలేదు అనుకోని మళ్ళీ రెడీ అయ్యి ఎప్పట్లాగే పోపుల డబ్బాలోంచి డబ్బులు తీసుకుంటాడు. డబ్బా మూత తీయడానికి డబ్బాని గోడకు కొడతాడు. ఆ గోడ కొద్దిసేపటికి కూలిపోతుంది. హనుమంతు గ్లాస్ పై అడిగేస్తే గ్లాసు అప్పడం అవుతుంది. తలుపు తీస్తే తలుపులు ఊడి చేతిలోకి వచ్చేస్తాయి. అప్పుడే ఇంటికి కాశీ మీనాక్షిని తీసుకొని వస్తాడు. కానీ హనుమంతు ఏం జరగనట్లు నార్మల్ గా కనిపించేసరికి కాశీ షాక్ అవుతాడు. మీనాక్షి ఆటలాడుతున్నారా అని చెప్పి కోపంగా వెళ్ళిపోతుంది. మళ్ళీ హనుమంతు మామూలుగా అవ్వటం చూసిన అక్క అంజమ్మ కూడా కంగు తింటుంది. దేవుడు మహిమ అని చెప్పి అనుకుంటుంది. మీనాక్షికి నిజం చెప్పడానికి హనుమంతు మీనాక్షి చైన్ తీసుకొని మీనాక్షి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళేటప్పుడు ఆ దొరికిన మనీని రంగురాయి అనుకొని బయటకి విసిరి పాడేస్తాడు. మీనాక్షి దగ్గరికి వచ్చిన హనుమంతుకి పులిరాజు తగులుతాడు. హనుమంతు దగ్గరున్న మీనాక్షి చైన్ ని లాక్కొని హనుమంతుకి కళ్ళకు గంతలు కట్టి హేళన చేస్తూ ఆడుకుంటూ ఉంటారు. అప్పుడు హనుమంతు ఆ రౌడీలను మెల్లగా టచ్ చేసిన ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా గాల్లోకి ఎగిరి మట్టిలోకి దూరి ఎక్స్ట్రీమ్ లెవెల్లో పడిపోతూ ఉంటారు. అది చూసిన పులిరాజు షాక్ అవుతాడు. వీళ్ళందరినీ నేనే కొట్టానా అని చెప్పి హనుమంతు కూడా ఆశ్చర్యపోతాడు. హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఈ ఫైట్ ఏమీ చూడని మీనాక్షి వీళ్ళని హనుమంతే కొట్టాడు అంటే నమ్మదు. మీనాక్షిని నమ్మించడానికి చైన్ ని చూపిద్దాం అనుకుంటే ఆ చైన్ కోతి కొట్టేస్తుంది. సరే అని చెప్పి చెట్టుని కుండను గుద్దితే హనుమంతుకే దెబ్బలు తగులుతాయి. ఎందుకంటే ఆ మనీ యొక్క పవర్ సూర్యాస్తమయం అయితే పోతుంది. తర్వాత ఆ డిసప్పాయింట్మెంట్ తో హనుమంతు ఇంటికి వచ్చి ఆ పడేసిన మనీని దోలాడి దొరికాక దాని పవర్ కోసం ట్రై చేస్తూ ఉంటాడు. కానీ ఏమీ యూజ్ ఉండదు. మళ్ళీ తెల్లారగానే సూర్యోదయం కాగానే మనీ మెరుస్తూ ఉంటుంది. అప్పుడు హనుమంతు మళ్ళీ ఆ మనీని సూర్యుడికి ఎదురుగా పెట్టి ఆ మనీని చూస్తాడు. మళ్ళీ హనుమంతుకి సూపర్ పవర్స్ వచ్చేస్తాయి. దాంతో హనుమంతుకి అర్థమవుతుంది ఈ మనీకి పవర్ ఓన్లీ డే టైమ్ లోనే, అది కూడా సూర్యుడు ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది అని. కట్ చేస్తే తర్వాత కోతి దగ్గర ఉన్న మీనాక్షి చైన్ గున్నేశ్వర్ అనే
అతను కొట్టేస్తాడు. అప్పుడు గున్నేశ్వర్ మెడలో తన చైన్ కనిపించేసరికి మీనాక్షి గున్నేశ్వరే తనను కాపాడింది అని చెప్పి అనుకుంటుంది. దొరికిందే ఛాన్స్ అనుకొని గున్నేశ్వర్ కూడా ఆ నేనే అని చెప్పి మీనాక్షికి దగ్గరవుతాడు. ఇక్కడ హనుమంతుకి సూపర్ పవర్స్ ఉన్న సంగతి, ఆ మనీ సంగతి హనుమంతు ఫ్రెండ్ అయిన కాశీకి చెప్పి ఉంటాడు. అప్పుడే ఊర్లో ఒక తాత పురుగుల మందు తాగి చనిపోదాం అనుకుంటాడు. ఎందుకంటే ఊర్లో పాలెగాడు గజపతి చేసే దారుణాల వలన బలహీనులు బతకలేకపోతున్నారు, ఎదురు తిరిగితే కుస్తీ పేరు చెప్పి కుస్తీలో చంపేస్తున్నారు అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. ఇది విన్న మీనాక్షి హనుమంతు గజపతిని నిలదీస్తారు. అప్పుడు గజపతి నాతో కుస్తీలో పాల్గొని నన్ను ఓడించండి, లేదంటే మోసుకొని వెళ్ళిపోండి అని చెప్పి అంటాడు. అప్పుడు తనకు సూపర్ పవర్స్ ఉన్న కాన్ఫిడెన్స్ తో హనుమంతు గజపతికి సవాల్ చేస్తాడు. కానీ అప్పుడే సూర్యుడిని మబ్బులు కమ్మేస్తాయి, సూపర్ పవర్స్ పోతాయి. దాంతో కుస్తీలో గజపతిని హనుమంతు కొట్టలేకపోతూ ఉంటాడు. గజపతి హనుమంతును కొట్టి చివరగా పీక నులిమి పడేస్తాడు. అప్పుడు మళ్ళీ సూర్యుడు మబ్బుల చాటు నుండి బయటికి వస్తాడు. మళ్ళీ ఆ మణి మెరుస్తుంది. ఆంజనేయ స్వామి సూపర్ పవర్స్ హనుమంతుకి వస్తాయి. అంతే, ఇక హనుమంతు గజపతి వెన్నుముకను ఇరిసేస్తాడు. కండలు పెంచిన వస్తాదులందరినీ ఈజీగా కొట్టి ఆంజనేయుడు తన తోక మీద లంకలో ఎలా కూర్చున్నాడో ఇక్కడ వస్తాదుల మీద ఈ హనుమంతు కూర్చుంటాడు. గజపతిని ఓడించడంతో ఊరికి పాలెగాడవుతాడు. ఊరంతా జై కొడతారు. కానీ మీనాక్షి ఊరికి పాలెగాడు అవసరం లేదు, నాయకుడు కావాలన్న మాటల్ని ఊరికి చెప్పి నాయకుడిని ఎన్నుకుందాం అని చెప్పి హనుమంతు చెప్తాడు. మీనాక్షి కూడా ఖుషి అవుతుంది. అక్క అంజమ్మ హనుమంతును చూసి ప్రౌడ్ గా ఫీల్ అవుతుంది. అయితే అప్పుడే ఊరికి హెలికాప్టర్ వేసుకొని విలన్ వస్తాడు. సైంటిస్ట్ సిరితో కలిసి మైకేల్ అంజనాద్రికి వస్తాడు. అప్పుడు ఈ స్వామీజీ రుధిరమణి కోసం యుద్ధం జరగబోతుంది, నువ్వు ఎక్కడున్నావు హనుమాన్ చెప్పి అంటాడు. దానితో మంచుకొండల్లో హనుమంతుడు ఉన్నాడు అని చెప్పి చూపిస్తారు. ఈ మైకేల్ వచ్చింది ఎందుకంటే హనుమంతుకు ఈ పవర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో అని చెప్పి తెలుసుకొని ఆ పవర్స్ ని తను స్వాధీనం చేసుకోవడానికి. కానీ ఊరి వాళ్ళతో ఈ ఊరికి మంచి చేయడానికి వచ్చాము, మీ సమస్యలేంటో చెప్పండి అని చెప్పి అడుగుతాడు. అప్పుడు మీనాక్షి ఈ ఊర్లో వైద్యం అందక చాలా మంది చనిపోయారు, ఒక మంచి హాస్పిటల్ కట్టిస్తారా అని చెప్పి అడుగుతుంది. దానికి మైకేల్ ఓకే చెప్తాడు. హనుమంతుకు షేక్ హ్యాండ్ ఇచ్చి హనుమంతుకు తెలియకుండానే హనుమంతు బ్లడ్ ని శాంపుల్ గా తీసుకుంటాడు. తర్వాత నుండి సిరి కూడా ఊర్లో జనాల ద్వారా హనుమంతుకి పవర్స్ ఎలా వస్తున్నాయో అని చెప్పి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ వాళ్ళకి ఏమీ తెలియదు. ఏదో ఎక్స్టర్నల్ సోర్స్ ద్వారా హనుమంతుకు పవర్స్ వస్తున్నాయి అని చెప్పి అదేంటో తెలుసుకోవాలి అని ఆ రోజు హాస్పిటల్ నిర్మాణం మొదలు పెడతారు. అప్పుడు అక్కడ రాళ్ళని తీసి పక్కకు వేస్తూ ఉంటారు. అలాగే ఒక పెద్ద రాయిని జేసీబీతో తీయలేకపోతూ ఉంటారు. డ్రైవర్ వచ్చి ఈ రాయిని ఈ బండితో తీయలేం సార్, కష్టం అని చెప్పి చెప్తాడు. అప్పుడు మైకేల్ ఆ జేసీబీ ఎక్కి ఇప్పుడు హనుమంతుకి పవర్స్ ఎలా వస్తున్నాయో తెలిసిపోతుంది అని సిరితో చెప్తూ ఆ పెద్ద రాయిని పైకి లేపుతాడు. జేసీబీకి కట్టిన రాళ్ళు తెగిపోతాయి, కింద మనుషులుంటారు. హనుమంతు ఆ మణిని తీస్తాడు. కానీ మైకేల్ కి అది కనిపించకుండా మాస్క్ ను అడ్డు పెడతాడు. అప్పుడు మళ్ళీ హనుమంతుకు సూపర్ పవర్స్ వస్తాయి. వెంటనే చేత్తోనే ఆ పెద్ద రాయిని ఎత్తేస్తాడు. అది చూసిన అందరూ హనుమాన్ హనుమాన్ అని చెప్పి హనుమంతును పొగుడుతూ ఉంటారు. మీనాక్షి హనుమంతుకి కూలింగ్ గ్లాసెస్ పెట్టి లైక్ చేస్తుంది. ఆ సూపర్ పవర్స్ కోసం వచ్చిన మైకేల్ కి హనుమంతుకి పవర్స్ ఎలా వస్తున్నాయో తెలియక సతమతం అవుతూ ఉంటాడు. అప్పుడు సిరి ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి తయారు చేస్తున్న పవర్ఫుల్ సూట్ ని రెడీ అయ్యింది అని చెప్పి చెప్తాడు. అలాగే పంచ్ పవర్ రెడీ అయ్యింది అని చెప్తాడు. ఆ పవర్ సూట్ వేసుకొని పంచిస్తే ఆ హనుమంతు కంటే ఎంతో పవర్ఫుల్ గా ఉంటుంది సార్ అని చెప్పి అంటాడు. మైకేల్ ట్రై చేస్తాడు. ఒక చెట్టును ఆ పంచ్ పవర్ సూట్ వేసుకొని గుద్దితే చెట్టు పొడి పొడి అవుతుంది. తర్వాత హనుమంతు కాశీతో మీనాక్షిని పెళ్లి చేసుకుంటారా అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు కాశీ మీ అక్క సంగతి ఏంటి, తనకి ఇంకా పెళ్లి చేయవా అని చెప్పి అడిగితే మా అక్క గయ్యాలిది, దాన్ని ఎవరు చేసుకోకపోతే నేనేం చేస్తాను అని చెప్పి అంటూ ఉన్నప్పుడు ఇంట్లో ముసలావిడ అసలు మీ అక్క గురించి ఏం తెలుసురా నీకు, అది పెళ్లి చేసుకోలేక కాదు కానీ వచ్చిన అందరికి నిన్ను తనతో తీసుకొస్తా అని చెప్పి షరతు పెట్టేది, నువ్వు ఎక్కడ తప్పుడు దారిలో పోయి బతుకు నాశనం చేసుకుంటావు అని చెప్పి నీ గురించి ఆలోచించి ఆ షరతు పెడితే అందరూ రిజెక్ట్ చేసి వెళ్ళిపోయేవారు, అందుకు దానికి ఇంకా పెళ్లి కాలేదు
అని చెప్పి చెప్పగానే హనుమంతు బాగా ఎమోషనల్ అవుతాడు. తన కోసం అక్క ఇంత చేస్తుందా అని చెప్పి అర్థం చేసుకుని అక్క కోసం కొబ్బరికాయల వ్యాపారం పనులన్నీ హనుమంతు చేస్తూ ఉంటాడు. ఇంట్లో పనులు కూడా చేస్తూ ఉంటాడు. ఎప్పుడు డబ్బాలోంచి పైసలు తీసుకుపోవడే కానీ ఎప్పుడు ఆ డబ్బాలో పైసలు వేయలేదు. ఇప్పుడు ఆ డబ్బాలో పైసలు కూడా వేస్తాడు. అది చూసిన అక్క హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే అక్కకు సంబంధం చూస్తాడు. నేను మీతో రాను, నేను ఈ ఊరిని చూసుకోవాలి, నాకు ఎలా బతకాలో తెలుసు అని చెప్పి ఆ పెళ్లి సంబంధాన్ని అక్కకు నచ్చిన వాడితో సెట్ చేస్తాడు. అప్పుడు అక్క అంజమ్మ హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే ఇలా చెప్తుంది, హనుమంతుడు బలవంతుడు కానీ రాముడికి సహాయపడ్డాకే భగవంతుడయ్యాడు. అలాగే నువ్వు కూడా ఈ ఊరికి సహాయపడాలరా అని చెప్పి చెప్తుంది. తర్వాత వెన్నుముక ఇరిగి వైద్యం చేయించుకుంటున్న గజపతిని చూపిస్తారు. అలాగే ఊర్లో నాయకుడిని ఎన్నుకోవడానికి మీటింగ్ పెడతారు. ఆ ఊర్లో ఉన్న ఒక మాస్టర్ ని అభ్యర్థిగా నిల్చోబెడతారు హనుమంతు మరియు మీనాక్షి. అప్పుడు ఒక ముసుగు వ్యక్తిని హనుమంతు చూస్తాడు. అతన్ని ఫాలో అవుతూ వెళ్తాడు. అతను హనుమంతుని ట్రాప్ చేసి తీసుకెళ్లడానికి వచ్చాడు. అలాగే హనుమంతును ట్రాప్ చేసి తీసుకెళ్లిపోతాడు మైకేల్ దగ్గరికి. మైకేల్ స్క్రీన్ పై చూస్తూ ఉంటాడు. సిరి హనుమంతును నీకా పవర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అప్పుడు హనుమంతు దగ్గర ఉన్న మనీని సిరి తీసుకొని ఈ రంగురాయి నుంచి వస్తున్నాయా అని చెప్పి అంటే నేను నమ్మాలా అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. స్క్రీన్ పై చూస్తున్న మైకేల్ ఆ మనీ మెరుస్తూ ఉండటం గమనిస్తాడు. డౌట్ వచ్చి మైకేల్ హనుమంతు దగ్గరికి బయలుదేరతాడు. అప్పటికే మళ్ళీ హనుమంతు ఆ రత్నంని ఉపయోగిస్తాడు. సూపర్ పవర్స్ మళ్ళీ వస్తాయి. అక్కడ అందరూ మైకేల్ మనుషులను కొట్టి బయటికి వెళ్ళిపోతాడు. అయితే ఇక్కడ మామిడి తోటలో ఉన్న మీనాక్షిని చంపడానికి మరల గణపతి బందిపోట్లను పంపిస్తాడు. వాళ్ళ నుండి హనుమంతు మీనాక్షిని కాపాడుతాడు. అప్పుడే తెలుస్తుంది మీనాక్షికి ఫస్ట్ అడవిలో బందిపోట్లు తనపై అటాక్ చేసినప్పుడు కాపాడింది కూడా హనుమంతేనని. చిన్నప్పటి నుండి తను ప్రేమిస్తున్నా తనను ప్రేమిస్తుంది కూడా హనుమంతే అని చెప్పి అర్థమయ్యి మీనాక్షి హనుమంతుతో కలిసిపోతుంది. అప్పుడు మీనాక్షికి హనుమంతు తనకు సూపర్ పవర్స్ ని ఇచ్చే మనీ ఆ నదిలో దొరికింది అని చెప్పి కూడా చెప్తాడు. తర్వాత అక్కడ నుండి హనుమంతు గజపతి దగ్గరికి వచ్చి నువ్వు పంపిన బందిపోటుగాళ్లను నేను కొట్టేశా, కానీ నీకో ఛాన్స్ ఇస్తున్నా, మారిపోయి ప్రెసిడెంట్ అభ్యర్థిగా పోటీ చెయ్యి, గెలిస్తే మంచి చెయ్యి, లేదంటే చంపేస్తా అని చెప్పి బెదిరించి వస్తాడు. వచ్చి ఆ రాత్రి మైకేల్ ఎవడు ఏం ప్లాన్ చేస్తున్నాడు అని చెప్పి తెలుసుకోవడానికి హనుమంతు మైకేల్ ప్లేస్ లో సెర్చ్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ మైకేల్ కి మొత్తం అర్థమైపోతుంది ఈ హనుమంతుకి ఆ మనీ నుండే సూపర్ పవర్స్ వస్తున్నాయి అని చెప్పి. అది డేలో మాత్రమే పవర్స్ ఇస్తుంది, నైట్ లో అది పనిచేయదు అని చెప్పి అర్థమవుతుంది. ఆ మనీని సొంతం చేసుకోవడం కోసం ఊరి మొత్తాన్ని డిలీట్ చేసేద్దామని చెప్పి సిరితో మాట్లాడుతూ ఉంటాడు. కానీ సిరి దానికి ఒప్పుకోడు. నువ్వు సూపర్ హీరో అవ్వాలని చెప్పి సూపర్ విలన్ అయ్యేలా ఉన్నావు అని చెప్పి సిరి మైకేల్ కి ఆపోజిట్ అవుతాడు. అప్పుడు సిరిని చచ్చిపో అని చెప్పి మంటల్లో వదిలేసి వస్తాడు. సూపర్ హీరో అవ్వడం కోసం చిన్నతనంలో అమ్మా నాన్నలను తర్వాత ఎవరు తనని నువ్వు సూపర్ హీరో అవ్వలేవు అని చెప్పి అంటారో వాళ్ళందరినీ అలాగే చంపేస్తూ ఉన్నా అని చెప్పి చెప్తాడు. అయితే హనుమంతు మైకేల్ ప్లేస్ లో ఉన్నది మైకేల్ మనుషులు గమనిస్తారు. మైకేల్ వాళ్ళ నుండి పారిపోతూ ఉంటాడు హనుమంతు. అప్పుడు మైకేల్ తన మనుషులతో వాడిని చంపేసి వాడి దగ్గరున్న మనీని తెచ్చేయండి అని చెప్పి చెప్తాడు. ఇది రాత్రి టైం కాబట్టి వాడి దగ్గరున్న పవరు పనిచేయదు అని చెప్పి చెప్తాడు. కానీ అప్పుడు హనుమంతు కోసం ఈ స్వామీజీ హనుమంతులాగా రూపం దాల్చి అందరిని కొట్టి మళ్ళీ ఆ మనీని హనుమంతు చేతికి ఇచ్చి ఇది నీకియటానికి నేను వచ్చాను అని చెప్పి వెళ్తాడు. హనుమంతు లైఫ్ లో జరుగుతున్న ప్రతిదీ స్వామీజీ గమనిస్తూనే ఉంటాడు. తర్వాత హనుమంతు అక్క అంజమ్మకు పెళ్లి జరుగుతూ ఉంటుంది. అందరూ హ్యాపీగా ఉంటారు. అప్పుడు ఈ మైకేల్ పెళ్లి దగ్గరికి వచ్చి నా ప్లేస్ కి హనుమంతు వచ్చి అక్కడ నుండి ఒక సూట్ కేస్ ని దొంగిలించాడు అని చెప్పి కొత్త నాటకం స్టార్ట్ చేస్తాడు. ఊరు జనాలు మైకేల్ నే నమ్ముతారు. ఆఖరికి అంజమ్మ కూడా మైకేల్ నే నమ్ముతుంది. ఎందుకంటే ముందు హనుమంతు దొంగతనాలు చేసేవాడు కాబట్టి ఇది కూడా హనుమంతు దొంగతనం చేశాడనే చెప్పి అనుకుంటారు. ఇంట్లో వెతికితే డబ్బులున్న సూట్ కేసు దొరుకుతుంది. అప్పుడు మైకేల్ దీంట్లో మా తాతలు ముత్తాతల నాటి ఒక మనీ ఒకటి ఉండాలి, అది కనిపించడం లేదు అని చెప్పి అంటాడు. అంజమ్మ వచ్చి పరువు తీయకరా అని చెప్పి నువ్వేదైతే తీసుకొచ్చావో అది ఆయనకి ఇచ్చే అని చెప్పి అంటుంది. ఇంకా తప్పక హనుమంతు కూడా ఆ మనీని మైకేల్ కి ఇస్తాడు.
దాన్ని తీసుకొని మైకేల్ సూర్యుడికి ఎదురుగా పెట్టి ఆ మనీని చూస్తాడు. అప్పుడు మైకేల్ కన్ను ఎఫెక్ట్ అవుతుంది, కానీ శక్తి రాదు. ఎందుకంటే అది అసలు మనీయే కాదు, భూతద్దం లాంటిది. అప్పుడు ఊర్లోకి అసలు ఈ మైకేల్ వచ్చిందే ఆ మనీ కోసం, మన ఊరిని బాగు చేయడం కోసం కాదు అని చెప్పి హనుమంతు చెప్తూ ఉండగానే హనుమంతుని చంపడానికి ట్రై చేస్తారు. అప్పుడు అంజమ్మ వచ్చి రౌడీలను కొడుతూ నా తమ్ముడికి ఏదన్నా అయితే టెంకాయలు పగిలిపోతాయని చెప్పి మైకేల్ మనుషుల్ని కొడుతుంది. అంజమ్మ ఫైట్ చేస్తూ ఉండగా ఆ గ్యాప్ లోనే హనుమంతు మనీని యూజ్ చేస్తాడు. మళ్ళీ సూపర్ పవర్స్ వస్తాయి. అంతలోనే మైకేల్ గన్నుతో హనుమంతుని కాల్చుతాడు. ఆ బుల్లెట్ హనుమంతు ఛాతిలోంచి వెనకాల ఉన్న అంజమ్మకు తగులుతుంది. పవర్స్ ఉండటం వలన హనుమంతుకు ఏం కాదు, కానీ అంజమ్మ చనిపోతుంది. హనుమంతు అక్క అంజమ్మను కాపాడటానికి ఎంతో ట్రై చేస్తాడు, కానీ ఫలితం ఉండదు. అంజమ్మ చనిపోతుంది. అప్పుడు కోపంతో అంతా ఈ మనీ వల్లనే అని చెప్పి ఎమోషనల్ గా ఆ మనీని హనుమంతు పడిస్తాడు. అంజమ్మ చితి దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. ఎలాగైనా సూపర్ పవర్స్ ని సొంతం చేసుకోవాలి అని మైకేల్ మొత్తం ఊరిలో కెమికల్ గ్యాస్ ని స్ప్రెడ్ చేసి అందరినీ మత్తులో స్టక్ అయ్యే విధంగా చేస్తాడు. అప్పుడు మీనాక్షి హనుమంతు దగ్గరికి వచ్చి అందరూ చనిపోయేలా ఉన్నారు, ఏదో ఒకటి చెయ్యని చెప్పి అడిగితే నేను అక్కనే కాపాడుకోలేకపోయాను, ఇంకా నేనేం చేయగలను అని చెప్పి హోప్లెస్ గా మాట్లాడతాడు హనుమంతు. అప్పుడు మళ్ళీ స్వామీజీ హనుమంతు దగ్గరికి వస్తాడు. కళ్ళు తడవకుండా రక్తం చిందకుండా యుద్ధం గెలిసేదెలా అని చెప్పి నీకు దొరికిన ఆ మనీ సాక్షాత్తు ఆ ఆంజనేయ స్వామి రక్తం నుండి తయారైంది అని చెప్పి చెప్తాడు. ఆ మనీ నాకే ఎందుకు దొరికింది, నేనొక్కని ఏం చేయగలను అని చెప్పి హనుమంతు చెప్పడంతో ఆ స్వామీజీ వచ్చి నువ్వు ఒక్కనివేనా, నీ వెనుక హనుమంతుడు కూడా ఉన్నాడు. త్రేతాయుగంలో రాముడికి నీడైన వాడు, ద్వాపర యుగంలో కృష్ణార్జునుల వెనుకున్నవాడు, చిన్న నిప్పురవ్వతో లంకా రాజ్యాన్ని మంటలతో అలికినవాడు, ఆంజనేయుడు నీ వెనకాల కూడా ఉన్నాడు, ధర్మాన్ని రక్షిస్తూనే ఉన్నాడు అని చెప్పి చెప్తాడు. అలాగే లంకలో రావణుడు పోయాక విభీషణుడు రాజు బాధ్యతను తీసుకోవటానికి సంకోచిస్తూ ఉన్నప్పుడు నాకు ధైర్యం చెప్పిన నా మిత్రుడు ఆంజనేయుడు, నేను విభీషణుడిని అని చెప్పి హనుమంతుకు ట్విస్ట్ ఇస్తాడు. ఆ మనీ స్వార్థపరుల చేతిలో పడితే లోకం నాశనం అవుతుంది, అది జరగకూడదు, స్వార్థం ఓడిపోవాలి, సాయం గెలవాలి అని చెప్పి చెప్పగానే హనుమంతు ఏం ఆలోచించకుండా మైకేల్ ని చంపటానికి, జనాల్ని కాపాడుకోవడానికి, ఆ మనీని రక్షించడానికి బయలుదేరుతాడు. అప్పుడు హనుమంతుకి తోడుగా గజపతి వస్తాడు, మళ్ళీ సిరి వస్తాడు. సిరిని మైకేల్ మంటలో వదిలేసినప్పుడు అక్కడే ఉన్న హనుమంతు సిరిని సేవ్ చేసి ఉంటాడు. ఇప్పుడు సిరి విలన్ ని ఎదిరించి హీరోకి సపోర్ట్ చేస్తున్నా అని చెప్పి చెప్తాడు మైకేల్ తో. అయినా కానీ మైకేల్ మనుషులని హనుమంతు మనుషులు ఎదుర్కోలేకపోతారు. మైకేల్ మనుషులు హనుమంతు మనుషులను చంపేస్తూ ఉంటారు. హనుమంతును కూడా చంపేస్తున్న అదే టైంలో కోతి వస్తుంది. కోతి హనుమంతు పడేసిన ఆ మనీని తీసుకొని వస్తుంది, హనుమంతుకి ఇస్తుంది. అంతే, దాంతో మళ్ళీ హనుమంతు ఆ మనీని ఉపయోగిస్తాడు. సూపర్ పవర్స్ వస్తాయి. హనుమంతుకు సూపర్ పవర్స్ రావడం చూసిన మైకేల్ తన పవర్ఫుల్ సూట్ ని వేసుకుంటాడు. ఇంకా హనుమంతుకి మైకేల్ కి మధ్య తీవ్రంగా ఫైట్ జరుగుతుంది. ఆ కెమికల్ గ్యాస్ నుండి హనుమంతు జనాలందరినీ సేవ్ చేస్తాడు. కానీ మైకేల్ కి హనుమంతుకు జరుగుతున్న ఫైట్ లో చివరికి మైకేల్ హనుమంతు దగ్గర ఉన్న మనీని తీసుకొని హెలికాప్టర్ లో వెళ్ళిపోవాలి అని చెప్పి ట్రై చేస్తూ ఉన్నప్పుడు హనుమంతు ఆ హెలికాప్టర్ కి తాడేసి కిందికి లాగుతాడు. చివరిగా హనుమంతు ఆ హెలికాప్టర్ ని పేల్చేస్తాడు. మైకేల్ చేతిలో ఉన్న మనీ పగిలిపోతుంది. మైకేల్ చచ్చిపోతాడు. హనుమంతు పైనుండి కింద పడిపోతూ ఉంటాడు. అప్పుడు విభీషణుడు వచ్చి అనర్థం జరిగింది, మనీ పగిలిపోయింది, ఇక జరగబోయేది మారణ యుద్ధం, ఈ యుద్ధం నుండి లోకాన్ని కాపాడటానికి నీ రాక అనివార్యం హనుమ అని చెప్పి అనగానే మంచు కొండల్లో ఆంజనేయ స్వామి కళ్ళు తెరిచి వస్తూ ఉంటాడు. ఇక్కడ కింద పడిపోతున్న హనుమంతు కళ్ళల్లో ఆ పగిలిపోయిన మనీలో ఉన్న ఆంజనేయుడు రక్తం చుక్క పడుతుంది. అంతే, మళ్ళీ హనుమంతు పవర్ఫుల్ అవుతాడు. ఆంజనేయ స్వామి హనుమంతు ఎదురుగా వచ్చి భూమికి ఆకాశానికి మధ్యలో కలుస్తాడు. అప్పుడు విభీషణుడు మళ్ళీ నీకు ఇచ్చిన మాట నేను నెరవేర్చాను, శ్రీరాముడికి ఇచ్చిన మాట నువ్వు నెరవేర్చాలి
మారాల్సిన సమయం వచ్చింది అని చెప్పి చెప్తాడు. అంతటితో మూవీ ముగుస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ని. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీలైతే మీకు ఎలా అనిపించింది అనేది మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్.